అందరు నమస్కారం అండి. చూడండి ఏ రకంగా వాన పడుతుంది, ఏ రకంగా ఎంత వాన పడుతుంది. ఈ టైంలో కూడా ర్యాపిడో రేటు పెంచట్లేదు. ప్రతి ఒక్కరికి విన్నపము, ర్యాపిడో డ్రైవర్లు అందరూ కూడా విన్నపము, మీరు బుకింగ్లో తీసుకోమాకండి, స్కిప్ కొట్టండి, లేకపోతే మెసేజ్ చేయండి. 500కి 1000 రూపాయలు, 1000 రూపాయలకి 1500 రూపాయలు అడగండి. ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసి అడగండి. ర్యాపిడో మరీ దారుణంగా ఉందండి. చూడండి ఏ రకంగా వాన పడుతుంటే ఏ రకమైన బుకింగ్లు ఇస్తున్నాడు. డ్రైవర్ మిత్రులారా అర్థం చేసుకోండి. ఈరోజు వర్షాల వల్ల బండి ఎంత నాశనం అవుతుంది, బండి ఎంత పాడవుతుందో కొన్ని రోజులు పోతే మీకు అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ రోజు రూపాయి సంపాదించలేకపోయాను కదా అని చెప్పేసి. రేపు ఉన్న నగలు బంగారం అన్ని కుదబెట్టుకొని బండి కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కోరుకుంటుంది, వేడుకుంటుంది ఒకటే అయినా, ఏ ర్యాపిడో మాత్రం బుకింగ్లు ఆన్ చేయకండి. దయచేసి బుకింగ్లు తీసుకోకండి. తీసుకున్నా కూడా హై రేట్ అడగండి. కానీ ర్యాపిడో వాడు ఇంత దారుణం అంటే చూడండి అన్నా, చూడండి ఆటో మునిగిపోతుంది ఇక్కడ. చూడండి ఏ వరకు నీళ్ళు వస్తున్నాయి, ఏ వరకు వస్తుంది అనేది ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇష్టానుసారంగా పోకండి, ఇష్టానుసారమైన రేట్లకు తీసుకోపోకండి. దయచేసి చెప్తున్నా, రేటు కొద్దిగా ఎక్కువ అడగండి. ఓలా కానీ, యూబర్ కానీ, ర్యాపిడో కానీ, ముఖ్యంగా ఐటీ బుకింగ్లు కానీ ఏదైనా సరే డబల్ అవసరమైతే ట్రిపుల్ అడగండి. కానీ చూడండి ఏ రకంగా పోతున్నాయి, మీరే ఆలోచన చేయండి. రేపు ఇంజన్లకి నీళ్లు పోతే మాత్రం ఇంట్లో ఉన్న బంగారం అంతా కుదబెట్టుకొని బండి చేయించుకొని చూసుకుంటా మురిసిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత బిచ్చమడుకునే పరిస్థితి వస్తుంది. ఈ 2 రోజులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయండి.